నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుబంధంగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, దానికి సంబంధించి జూన్ 3వ తేదీతో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పూర్తవుతుంది. ఇప్పటికే అనేక పర్యాయాలు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై కోర్టు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది, తిరస్కరించారు. ఎక్కడా కూడా కవిత తరపు న్యాయవాదులు వాదించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోలే. ఇలాంటి సందర్భంలో తాజాగా ఏదైతే అనుబంధ ఛార్జ్షీట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. కవితతో పాటు మరికొంతమందిపై అనుబంధంగా ఛార్జ్షీట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, ఈ ముగ్గురితో పాటు చరణ్ ప్రీత్, మొత్తం నలుగురు కూడా కవితకు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వారికి 100 కోట్ల రూపాయల ముడుపులు అందజేయటంలో హవాలా మార్గంలో ఈ నలుగురు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేది. ఈ వీరిలో చరణ్ ప్రీత్ అనే అతను జైల్లో ఉన్నాడు ఆల్రెడీ. మిగిలిన ముగ్గురుకు కోర్టు నుంచి సమన్లు వెళ్ళాయి. జూన్ 3వ తేదీన ఖచ్చితంగా కోర్టులో హాజరు కావాలి అని వాళ్ళ ముగ్గురికి, అలాగే ఇదే కేసులో జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు చరణ్ ప్రీత్, ఈ ఇద్దరికి కూడా ప్రొడక్షన్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు, రౌజ్ అవెన్యూ కోర్టు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే కవిత ప్రమేయం ఏమీ లేదు, కవిత ఎలాంటి తప్పు చేయలేదు, దీనికి సంబంధించి ప్రాథమికంగా ఒక ఆరోపణ చేశారు తప్ప ఎక్కడా కూడా ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయలేదు, అంటే నేరాన్ని నిరూపించలేకపోయారు అనేది కవిత తరపు న్యాయవాదులు వాదించేటువంటి సందర్భం. కానీ ఈడీ కానీ అలాగే సిబిఐ, ఈ రెండు దర్యాప్తు సంస్థల తరపున వాదనలు తనకి చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకనంటే ముందు ఛార్జ్షీట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. విచారణ సమయంలో కవిత సహకరించలేదు, అలాగే మొట్టమొదటిసారిగా ఆమెను విచారించినప్పుడు ఫోన్లను ఫార్మేట్ చేసి ఇచ్చారు, అలాగే మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు కవిత. అంటే ఆధారాలను ధ్వంసం చేయటమే కాకుండా సాక్షులను కూడా ప్రభావితం చేశారు. దానిలో భాగంగానే కొంతమంది కవిత తరపున, అంటే కవిత మమ్మల్ని ప్రభావితం చేశారు అని స్టేట్మెంట్ ఇచ్చి కొద్ది రోజులకే మళ్ళీ దానికి భిన్నంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వారిని ప్రభావితం చేయటం, బెదిరించడంతో పాటు రకరకాల కారణాలతో వారు వెనక్కి తగ్గారు అనేది ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. మరోపక్క ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయటం అన్యాయం, రాజకీయ కుట్రలో భాగంగా కావాలనే ఈడీ సిబిఐ చేస్తుంది, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వాలి అనేది మరొక వాదన. ఆ వాదనకు ఎక్కడా కూడా రౌజ్ అవెన్యూ కోర్టు కానీ ఢిల్లీ హైకోర్టు కానీ ఏకీభవించల. దానికి సంబంధించి ఈడీ సిబిఐ ఏదైతే వాదనలు వినిపించారో దానికి సంబంధించి వారికే సపోర్ట్ చేశారు, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే అటువంటి ఎవిడెన్స్ని మేజిస్ట్రేట్ ముందు ఉంచారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇచ్చారు. అలాగే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమైనటువంటి నాయకురాలిగా కవిత ఉన్నారు కాబట్టి, స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఎన్నికలకు ముందు వాదనలు వినిపించారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోలే. సో ఇలాంటి సందర్భంలో జూన్ 3వ తేదీన ఏం జరగబోతుంది, బెయిల్ వస్తుందా, బెయిల్ రాదా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే ఈ యొక్క సౌత్ గ్రూప్ నుంచి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కవిత వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 100 కోట్ల రూపాయలను ముడుపులుగా అందించడం వల్ల ఈ యొక్క పాలసీని రూపొందించడంతో కవితకు కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది.
అనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఇలాంటి సందర్భంలో ఎంతోమంది కవిత పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆమె ప్రోద్బలంతోనే మేము ఇలా చేశామని, అలాగే ఆమె మమ్మల్ని ప్రభావితం చేశారని కొంతమంది ఇచ్చారు. మొత్తం ఈ వ్యవహారంలో కవిత కింగ్ పిన్గా వ్యవహరించారు అని కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. జూన్ 3వ తేదీన ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి. ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ పూర్తవుతుంది. ఆమెతో పాటు ఇప్పుడు నలుగురు ఉన్నారు, వారు కూడా ఆ రోజు రావాలి. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంలో కలకలం నెలకొంది. ఒక పక్కన రాజకీయంగా అనేక మంది పార్టీలోంచి బయటకు వెళ్తున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, ఎన్ని సీట్లు గెలుస్తారో తెలియనటువంటి పరిస్థితి. కొంతమంది 2, కొంతమంది 3 ఇట్లా గెలుచుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో కవిత భవితవ్యం ఏమిటి? ఆమెకి బెయిల్ వస్తుందా రాదా? ఈసారి మాత్రం ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి కవిత తరపు న్యాయవాది అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక ధీమాతో ఉన్నారు, కవితకు బెయిల్ వస్తుంది అని. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఆ కేసు గ్రావిటీలో కవిత పాత్రపై కూడా అనేక రకాలుగా ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తెరపడాలంటే జూన్ 3వ తేదీన కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు, ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది.